మన ఊరు నిడదవోలు గురించి తెలుసుకుందాం. నిడదవోలు అంటే కేవలం ఒక టౌన్ మాత్రమే కాదు. దీనికి ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఇది తూర్పు చాళుక్యుల పరిపాలనలో ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. ఈ నిడదవోలుని పూర్వంలో నిరవధ్యపురం అని కొన్నాళ్ళు, నిరవధ్యప్రోలు అని కొన్నాళ్ళు, చిన్నకాశీ అని కొన్నాళ్ళు పిలిచేవారు. తూర్పు చాళుక్య రాజులలో ఒకరైన రెండవ విజయాదిత్యుని బిరుదు నిరవధ్యుడు. ఆయన బిరుదు మూలంగానే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. 13వ శతాబ్దంలో వెంగి చాళుక్య రాజైన వీరభద్రుడు ఈ నిడదవోలుని పరిపాలించేవాడు. ఈ రాజా వీరభద్రుని భార్యనే కాకతీయ చక్రవర్తి రాణి రుద్రమదేవి. వీరిద్దరి వివాహం కూడా ఇక్కడే జరిగినట్టు చరిత్ర చెబుతుంది. ఇతని హయాంలో ఉన్నప్పుడే నిడదవోలులో 108 శివుని దేవాలయాలు ఉండేవి. అందుకే దీన్ని చిన్నకాశీ అని కూడా అనేవారు. చాళుక్య కాలంలో ఈ నిడదవోలుని జలదుర్గం అనేవారు. ఎందుకంటే ఇది గోదావరి నది దగ్గరగా ఉండడం వల్ల. అంతేకాదు ఇక్కడ భూములు చాలా సారవంతంగా ఉంటాయి. ముఖ్యంగా వరి, చెరుకు మరియు అరటి తోటలు ఇక్కడ పుష్కలంగా పండుతాయి. నిడదవోలు చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినది శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం. ఈ ప్రాంతంలో సత్తెమ్మ తల్లికి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ముఖ్యంగా జాతర సమయంలో భక్తులు పోటెత్తుతారు. అంతేకాదు నిడదవోలు ఒక అతి ముఖ్యమైన రైల్వే జంక్షన్. విశాఖపట్నం విజయవాడ మెయిన్ లైన్లో ఉంటూ నరసాపురం వైపు వెళ్ళే రైళ్లకు ఇది ప్రధాన మలుపు. అంతేకాదండి ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు జరిగాయి. అందులో ముఖ్యంగా అల్లరి నరేష్ గారు నటించిన బెండప్పారావు ఆర్ఎంపీ, జంపు జిలానీ, నువ్వంటే నాకు ఇష్టం వంటి సినిమా షూటింగ్స్ ఇక్కడ జరిగాయి. అంతేకాదండి బారిస్టర్ పార్వతీశం ఇది 90s కిడ్స్కి ఒక ఎమోషన్. ఇందులో కూడా నిడదవోలు గురించి రాసి ఉంటుంది. ఏప్రిల్ 4, 2022లో ఈ నిడదవోలుని తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. అంతకు ముందు వరకు కూడా ఇది పశ్చిమ గోదావరిలో ఉండేది. ఇదండి మన నిడదవోలు గురించి. నేను ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో ఊరితో మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.